నుంచి జేసీ గారికి అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు. దయచేసి ఇది ఒక్కరి పోరాటం కాదు, ఇది ఊరు పోరాటం, ఎవరి సొంతం కాదు. ఈ శూనుపల్లిలో ప్రతి పుట్టిన పౌరుని హక్కు ఇది. కనుక దయచేసి రేపటి నుంచి ఒక్కరు కూడా నిద్రపోకుండా 3 రోజులు కనుక ఖచ్చితంగా సాధించకపోతే ఇన్ని రోజులు మనం చేసిన ఉద్యమం వేస్ట్. ఇన్ని కులాలను ఇంత ఊరు ఐక్యతను నాశనం చేసింది అవుతుంది. 3 రోజులే మనం కాపాడుకునేది, 3 రోజులు. ఈ 3 రోజులు మనం కాపాడితే శూనుపల్లి చరిత్ర, శూనుపల్లి దెబ్బకు తెలంగాణ ఆవతులో మన చరిత్రలో నిలిచిపోతుంది. ఢిల్లీ దాకా పోవాలి. ఈ వెళ్ళి రిజర్వేషన్ మార్చాలని, అధికారులను స్పందించాలని స్థానిక ఎమ్మెల్యే గారిని సుధా కోరాము. స్థానిక కరియల్ సిఐ గారి ఇంతలో కదా దీని మీద స్పందించలేదు. దయచేసి రేపటి నుంచి ఏ లొల్లైనా అధికార పార్టీ వాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మీ తప్పిదాల వల్లనే జరిగింది. మీకు ఒక అవకాశం ఉన్నది. మేము ఇన్ని రోజుల నుంచి తల్లాడుతున్నాం. ఒక్క అధికారి సుధా ఇప్పటి వరకు వచ్చి వాళ్ళు స్పందించలేదు. దయచేసి ఇప్పటికైనా మా అల్లాలో కాకుండా, మా మీద కేసులు కాకుండా చూసుకునే బాధ్యత ఈ ఎమ్మెల్యే గారిది, ఈ కరియల్ సిఐ గారిది. ఎందుకంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతిపక్షాలని కాదు, ప్రజలు, శూనుపల్లి గ్రామ ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్నాం. కనుక ఖచ్చితంగా మీరు స్పందించి చేయకపోతే నామినేషన్ గారికి అడ్డం వస్తాం. ఎవరు అడ్డం వచ్చి ఎవరు చేసినా వాళ్ళ తిరగబాటు జరుగుతుంది. అప్పుడు కేసులైతే మాత్రం దీని బాధ్యత ఎమ్మెల్యే గారిది, కరియల్ సిఐ గారిది. ఎందుకంటే అధికార పార్టీ కనుక మీరు ఇన్ని రోజులు ఇక్కడ నుంచి ఇంతలో లేదంటే ఎప్పుడు స్పందించలేదు. ఎందుకు స్పందించారు? మీరు ఎలక్షన్ల రోజు చెప్పారు, కరియల్ సిఐ గారు, ఎమ్మెల్యే గారు నేను తోడబుట్టిన అన్నదమ్ముల్లాగా పనిచేసి ఊరు అభివృద్ధిని చేస్తామన్నారు. ఏది మా శివునిపల్లి అభివృద్ధి వినాశనానికి వచ్చింది. దయచేసి ఖచ్చితంగా ఇకనైనా ఈ లొల్లు 3 రోజులు కాకుండా కాపాడాలని మీకు దయచేసి మీ పాలన వందనం చేసి చెప్తున్నా.